తెలంగాణ కొత్త మంత్రులకు పోర్టుఫోలియోల కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవులను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లిన సీఎం పోర్టుఫోలియోల కేటాయింపు విషయంలో అధిష్టానంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అటు ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న పోర్టుఫోలియోల్లో మార్పులు చేర్పులు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణకు సెక్రటేరియట్లో ఛాంబర్లను సాధారణ పరిపాలనా శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇటు కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్, ఇటు వివేక్ వెంకటస్వామి, వాకాడి శ్రీహరికి ఏ బాధ్యతలు ఇస్తారనిపై కూడా ప్రజెంట్ అయితే ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. వెళ్లి ఏఐసిసి అగ్రనేతలు కూడా కలిసి మరి వీళ్ళకి ఏ శాఖలు కేటాయించాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే ఇటు సోషల్ మీడియాతో పాటు ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అయితే మాత్రం ఇటు కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇటు అడ్లూరు లక్ష్మణ్ కి మరి ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖ ఇస్తారా లేకపోతే ఇతర శాఖలు ఇస్తారా, మరి ఇప్పటికే మంత్రులు ఉన్నటువంటి 11 మంత్రులు ఉన్నటువంటి మరి వాళ్ళ నుంచి ఒకటి రెండు శాఖలు మరి ఈయన కేటాయిస్తారా దానిపై కూడా చర్చ జరుగుతుంది. మరి ప్రధానంగా అయితే సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే ఈ విషయంపై కూడా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మరి తనకు ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా పనిచేస్తానని కూడా నిన్న అడ్లూరు లక్ష్మణ్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఆయనకు ఏ శాఖ ఇస్తానపై కూడా ప్రధానంగా ఇటు ధర్మపురి సంబంధించిన నియోజకవర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా మరి అంతకుముందు ఎంపీగా కూడా పనిచేశారు. మరి ప్రజెంట్ మరి ఆయనకి ఏ శాఖ ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన డాక్టరు, మరి విద్యావంతుడు కాబట్టి మరి ఈసారి మరి ఆయనకు విద్యాశాఖ ఇస్తారని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. విద్యాశాఖ లేదంటే ఇటు కార్మిక శాఖ, ఎందుకంటే వివేక్ వెంకటస్వామి తండ్రి వెంకటస్వామి కూడా గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి మరి ఆయనకు ఆ శాఖ ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మరి ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి అగ్రనేతలు కూడా కలుస్తారు. వాళ్ళు చూజ్ చేసిన శాఖలు వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే ఇటు ఇంకా ఇతర శాఖలు కూడా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద మరి దాదాపు 6 కీలక శాఖలు ఉన్నాయి. మరి అందులో హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఉంది, దాంతో పాటు ఇంకా ఇటు పశువర్ధ శాఖ ఉంది. కాబట్టి మరి అందులో మరి ఆయన శాఖలు కేటాయిస్తారా, లేదంటే ఇప్పటికే 11 మంత్రులు ఉన్నారు కాబట్టి మరి ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 అదనంగా మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి మరి వాటి నుంచి వీళ్ళకి ఏమైనా ఇస్తారా దానిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సతీష్, ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి శాఖలు చూసుకుంటే హోంశాఖకు సంబంధించి గత నుంచి విపక్షాల నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా. సీఎం ఫుల్ బిజీ ఉంటారు, ఆయన పూర్తి స్థాయిలో హోంశాఖ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు, తద్వారా రాష్ట్రంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందనే కామెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఏంటి హోంశాఖను ఎవరికైనా కేటాయించే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఆ వెసులుబాటు అంటే ఆ విషయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు అన్నట్టు కూడా గత కొద్ది రోజులు కూడా కొంతవరకు ఆరోపణలు వచ్చాయి. చాలా కీలక శాఖలు కూడా ఇటు హోం శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇటు విద్యాశాఖ కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అంతా కూడా మరి పెద్ద నిర్లక్ష్యానికి కూడా గురైంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆ శాఖలు కూడా ఎవరికైనా బయటకు ఇచ్చేస్తారా, అంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులతో కాబట్టి మరి ఇతర మంత్రి శాఖలు ఏమైనా చేంజ్ చేస్తారపై కూడా ప్రధానంగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా ఇటు హోంశాఖలో కూడా చాలా వరకు సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా మరి అది సీఎం రేవంత్ రెడ్డి ద్వారా పెట్టుకోవడం వల్ల మరి ఇతర శాఖలపై కూడా కొంతవరకు దృష్టి పెట్టట్లే అని కూడా ఆరోపణలు వచ్చాయి ఆ మధ్యకాలంలో. మరి విద్యాశాఖ కూడా మనం చూసుకుంటే మాత్రం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మొత్తం నిర్వీర్యం కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. విద్యాశాఖలు కూడా తమలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా జరుగుతుంది. మరి మేజర్ గా ఇటు విద్యాశాఖ గాని హోంశాఖ గాని మరి ఈ కొత్త మంత్రులకు ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా ప్రధానంగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అప్పుడు కేటీఆర్ వద్ద ఉండే ఈ శాఖ మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి మిగతా 11 మంత్రులకు ఇతర శాఖలు కేటాయించిన తర్వాత మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు
18 నెలల నుంచి కూడా మరి 6 కీలక శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. మరి ఇవి ఈ కొత్తగా నియమితులైనటువంటి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి వాకాడి శ్రీహరి గాని, మరి వివేక్ వెంకటస్వామి గాని, మరి అడ్లూరు లక్ష్మణ్ గాని వీళ్ళకు ఈ శాఖలు ఎట్లా ఉంటుందనిపై కూడా హైకమాండ్ తో కూడా చర్చించేందుకే మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ రోజు నైట్ గానీ రేపు ఉదయానికి గానీ మరి యొక్క మంత్రులకు సంబంధించిన శాఖలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇందాక విషయానికి వస్తే మాత్రం ఇటు వాకాడి శ్రీహరి ఇటు మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేతగా ఉన్నారు కాబట్టి మరి బీసీ సామాజిక నేత, మరి ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారపై కూడా చర్చ అయితే జరుగుతుంది. మరి ఆయనకు ఒకవేళ పశుసంవర్ధక శాఖతో పాటు మరి మత్స్య శాఖ కూడా ఖాళీగా ఉంది కాబట్టి మరి ఆ శాఖలు ఇస్తే ఎట్లా ఉంటుంది దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన సతాగా ముదిరాజు కాబట్టి మరి మత్స్య శాఖతో పాటు ఇటు పశుసంవర్ధక శాఖ కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన శాఖలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముగ్గురిట్లో మాత్రం మరి ఒకవేళ హోంశాఖ గాని విద్యాశాఖ గాని ఆ కీలక శాఖల్లో 1-2 అయితే ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మరి ఈ విషయంపై కూడా మరి ఏఐసిసి హైకమాండ్ చేస్తుంది నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ నేతలు ఏం చెప్తే మరి దానికి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంపైనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి హైకమాండ్ నిర్ణయించిన వాళ్ళకు మాత్రమే కీలక శాఖలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గాని, ఇటు జూపాలి కిషోరావు గాని, ఇటు కొండా సురేఖ గాని, ఇంకా మంత్రి సీతక్క గాని, బీసీ వెల్ఫేర్ మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్ గాని, శ్రీధర్ బాబు గాని మరి వీళ్ళంతా శాఖలను కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా డిసైడ్ చేసింది. మరి డిసైడ్ చేసిన నేపథ్యంలో మరి వాళ్ళు చెప్పిన వారికే కీలక శాఖలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి ఏఐసిసి అగ్రనేతలు ఇటు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతనే మరి యొక్క నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇటు వాకాడి శ్రీహరి గాని, అడ్లూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామికి మరి ఏ శాఖలు కేటాయిస్తే ఎలా ఉంటుంది దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరి ప్రధానంగా అయితే ఇటు విద్యాశాఖ, హోంశాఖ కూడా మరి ఇటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు ఇస్తే ఎలా ఉంటుందని కూడా చూస్తున్నారు. మరి ఇందులో మాత్రం మరి అడ్లూరు లక్ష్మణ్ కి మరి హోంశాఖ ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అలాగే శాఖల మార్పుకు సంబంధించి కూడా చర్చ నడుస్తుంది కదా, ఇతర మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలు మారుస్తారు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా శాఖల మార్పు గనక జరిగితే మళ్ళీ కొంతమంది మంత్రుల్లో ఏమైనా అసంతృప్తులు రగే అవకాశం ఉందనుకోవాలి. తప్పకుండా ఆ రకంగా అయితే కాంగ్రెస్ లో ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తుంటే ఇటు నిన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా అసంతృప్తికి గురయ్యారు. మరి తమ సామాజిక వర్గానికి ఇటు మంత్రివర్గంలో చోటు దక్కలేదని కూడా మరి మనం నిన్న చూసాం. ఇటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గాని, అదేవిధంగా ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గాని, ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇటు ఆయన గాని మరి వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. మరి చివరి నిమిషాలు మాత్రం వాళ్ళకు మొండి చెరువు చూశారు. ఇక మీరన్నట్టుగా ఇక మరి ఇప్పటికే ఇటు ఆ విషయంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి కొంతమందికి మంత్రివర్గంలో చోటు దక్కపోవడంతో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఒకవేళ మంత్రుల శాఖలు మారిస్తే మాత్రం మళ్ళీ మొదటికి వస్తుంది కాంగ్రెస్ లో. ఎందుకంటే అంతర్గత కుమ్మిలాటలు కూడా ఎక్కువగా ఉంటాయి కాంగ్రెస్ లో కాబట్టి మరి మీరన్నట్టు కూడా ఇప్పటికీ మనం చర్చించుకున్నట్టయితే మాత్రం ఇటు 2-3 శాఖలు అయితే కొంత మంత్రుల వద్ద ఉన్నాయి, 2-3 శాఖలు ఉన్నాయి కాబట్టి మరి అవి మార్స్తే ఎలా ఉంటుందనిపై కూడా ప్రధానంగా అయితే చర్చ జరిగింది. ఇక్కడ గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రం ఇటు మంత్రి కొండా సురేఖ కూడా మరి సినీ ఆర్టిస్ట్ నాగార్జున ఫ్యామిలీ పట్ల మరి కొంతవరకు గతంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. మరి ఈ విషయంపై కూడా హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఆమె ఎప్పుడు మాట్లాడినా కూడా ఏదో ఒకటి ఇష్యూ కూడా జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆమె శాఖ కూడా చేంజ్ చేస్తానని కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున కూడా న్యూస్ కూడా వచ్చింది కాబట్టి మరి ఆమె శాఖలో 1-2 ఏమైనా కొత్త వాళ్ళకి ఇస్తారా అనేపై కూడా చర్చ జరిగింది. ఇక మరోవైపు జూపల్లి కిషోరావు కూడా మరి ఆయన శాఖలు కూడా మార్చాలని కూడా గతంలో కూడా చర్చ జరిగింది కాబట్టి మరి మార్క్స్ ఇస్తే మరి ఆయన శాఖలు వీళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుంది. మరి ఆయనకు వేరే శాఖ కూడా ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఇక మరోవైపు ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా మరి వ్యవసాయ శాఖను కూడా అంత వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కూడా అంత బాధ్యతగా నిర్వహించారని కూడా ఆరోపణలు కూడా వచ్చాయి గతంలో కాబట్టి మరి ఆయన శాఖలు కూడా ఏమైనా మార్చే అవకాశం ఉందనిపై కూడా ఇటు చర్చ అయితే జరుగుతుంది. ఇక మరోవైపు మరికొంతమంది ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళ ప్రధానంగా అయితే వీళ్ళ 3 పేర్లు అయితే ప్రధానంగా అనిపిస్తుంది. మరి వీళ్ళ శాఖలు చేంజ్ చేసే అవకాశం ఉందని కూడా చూస్తున్నారు. మరి ఒకవేళ ఇటు హోంశాఖ మాత్రం ఇటు మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఇతర శాఖలు మరి ఆయన చేంజ్ చేసి మరి కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులకి మరి సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి శాఖలు ఇస్తారా, లేకపోతే ఇటు 11 మంత్రులు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ నుంచి
మరి ఈ శాఖలో ఒకటి లేదా రెండు ఒక్కొక్క దగ్గర 2-3 ఉన్నాయి కాబట్టి మరి ఆ శాఖల నుంచి మరి వేరే వాళ్ళకి ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ ఉత్కంఠకు తెరలేయాలంటే మాత్రం ఈ రోజు సాయంత్రం గానీ లేకపోతే రేపు ఉదయం గానీ ఇటు శాఖల కేటాయింపులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఏఐసీసీ నేతలతో చర్చించిన తర్వాత ఈ శాఖల ఆ కేటాయింపులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.